Hello everyone. Like and subscribe to my channel. గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు గ్లైసెమిక్ లోడ్. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది కార్బోహైడ్రేట్లు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎంత వేగంగా పెంచుతాయో ర్యాంక్ చేస్తుంది. హై గ్లైసెమిక్ ఆహారాలు రక్త ప్రవాహంలోకి త్వరగా ప్రవేశించి గ్లూకోజ్ను గణనీయంగా మరియు వేగంగా పెంచుతాయి. ఈ తక్షణ గ్లూకోజ్ పెరుగుదల వెంటనే ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇన్సులిన్ను ఆ గ్లూకోజ్ను మసిల్స్లోకి తరలించడానికి లేదా కొవ్వుగా నిల్వ చేయడానికి పనిచేస్తుంది. కొన్ని గంటల తర్వాత ఈ అధిక ఇన్సులిన్ స్థాయిలు కొన్నిసార్లు రక్తంలో చక్కెరను చాలా తక్కువగా పడేసి హైపోగ్లైసీమియాకు దారితీస్తాయి. ఇదే సమయంలో కూరగాయలు, సంపూర్ణ పండ్లు, సంపూర్ణ ధాన్యాలు మరియు పప్పులు వంటి తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఫలితంగా గ్లూకోజ్ మరియు ఇన్సులిన్లో చిన్న మృదువైన పెరుగుదల కలుగుతుంది. అత్యంత శుద్ధి చేసిన స్టార్చ్లు మరియు చక్కెరలు సాధారణంగా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి మరియు ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలైన గుండె జబ్బులు మరియు డయాబెటీస్తో సంబంధం కలిగి ఉంటాయి. ఉపయోగకరమైనదైన ప్రాథమిక్ గ్లైసెమిక్ ఇండెక్స్ మీరు వాస్తవంగా ఎంత ఆహారం తింటారో పరిగణనలోకి తీసుకోదు. ఉదాహరణకు క్యారెట్లకు సాధారణ క్యాండీ బార్ కంటే ఎక్కువ జిఐ రేటింగ్ ఉంటుంది. ఈ ర్యాంకింగ్ ఆ ఆహారంలో ఉన్న 50 గ్రాముల స్వచ్ఛమైన కార్బోహైడ్రేట్ను ప్రామాణిక ప్రమాణంగా తీసుకుని నిర్ణయించబడుతుంది. గ్లైసెమిక్ లోడ్ లేదా జిఎల్ వాస్తవికమైన పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని జిఎల్ సమానం జిఐ గుణితం కార్బోహైడ్రేట్ గ్రాములు భాగించు 100 అనే సూత్రంతో దీన్ని సరిచేస్తుంది. ఒక ఆహారానికి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండొచ్చు కానీ అది తక్కువ గ్లైసెమిక్ లోడ్ను కలిగి ఉండవచ్చు అనే విషయం తెలుసుకోవడం ముఖ్యం. మళ్ళీ క్యారెట్లను తీసుకోవాలి. వాటికి జిఐ ఎక్కువగా ఉన్న ఆ 50 గ్రాముల కార్బోహైడ్రేట్ ప్రామాణికాన్ని చేరుకోవడానికి మీరు సుమారు 4 కప్పుల క్యారెట్ తినాలి. అందువల్ల వాస్తవ జిఎల్ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే సాధారణ సర్వింగ్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు అరకప్పు మాత్రమే. కాబట్టి మీరు వాస్తవంగా తీసుకునే గ్లైసెమిక్ లోడ్ గణనీయంగా తక్కువగా ఉంటుంది. అదనంగా కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ లేదా ఇతర పోషకాలు అధికంగా ఉండే తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు తరచుగా ఎక్కువ జిఐను చూపిస్తాయి కానీ తక్కువ జిఎల్ను కలిగి ఉంటాయి, ఎందుకంటే ఈ పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తాయి. ఇప్పుడు పెరుగుతున్న పరిశోధనలు తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్న కార్బోహైడ్రేట్లను ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలిస్తుందని బలంగా సూచిస్తున్నాయి. ఈ ప్రయోజనాల్లో మెరుగైన బరువు నిర్వహణ, డయాబెటిస్ మరియు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గడం, అలాగే దీర్ఘకాలిక పరిస్థితులను నిర్వహించే వారికి మెరుగైన ఫలితాలు పొందడం ఉన్నాయి. అంతేకాకుండా గ్లైసెమిక్ లోడ్ స్కేల్లో తక్కువగా ఉండే ఆహారాలు తరచుగా అత్యధిక పోషక విలువ కలిగిన ఎంపికలు కూడా అవుతాయి. ఉదాహరణకు ఒక పెద్ద సోడాలో 2 మధ్యస్థ యాపిల్స్లో ఉండే కార్బోహైడ్రేట్లతో సమానంగా ఉంటాయి, కానీ సోడా గ్లైసెమిక్ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ 2 యాపిల్స్ సోడాతో పోలిస్తే చాలా ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ను అందిస్తాయి. అందువల్ల అవే ఎక్కువ పోషక విలువ కలిగిన ఎంపికని నిరూపించబడుతుంది.